హాయ్ అండి, వెల్కమ్ టు అత్తమ్మ చేతి రుచులు. నేను మీ మాన్య. ఈరోజు వీడియోలో మనం 2 kgs చికెన్ బిర్యానీ అనేది ఈజీగా ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా నేను ఇక్కడ 4-5 గంటల దాకా ఆయిల్ వేసి అందులోకి ఆనియన్స్, హోల్ స్పైసెస్, కరివేపాకు వేసి బాగా రోస్ట్ చేసుకున్నాను. ఇలా రోస్ట్ అయిన తర్వాత హోమ్ మేడ్ మసాలా పేస్ట్ అనేది ఒక 2 గంటల దాకా వేసి మొత్తం పేస్ట్ అనేది ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేలాగా మిక్స్ చేసుకున్నాను. ఈ పేస్ట్ అయితే నేను పుదీనా, కొత్తిమీర, కొబ్బరి, తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు ఇంకా అల్లం వేసి గ్రైండ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ పేస్ట్ కొంచెం మనకి రోస్ట్ అవ్వగానే ఇందులోకి టమాటోస్ ఒక 4-5 యాడ్ చేసి ఇంకోసారి బాగా మిక్స్ చేసి ఫ్రై చేసుకున్నట్లయితే మసాలా అనేది మనకి ఇలా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి ఆయిల్ బయట వచ్చేలాగా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి చికెన్ అనేది యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 1 kg చికెన్ వేసుకున్నాను. సో చికెన్ అనేది మనకి ఇక్కడ ఇందులో బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనం ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటాము. సో ఇలా సాల్ట్ యాడ్ చేసి మళ్ళీ ఇంకోసారి బాగా అడగంటకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఇందులోకి గరం మసాలా అనేది ఒక 1/2 స్పూన్ దాకా యాడ్ చేసి మళ్ళీ ఇంకోసారి మిక్స్ చేసుకున్నాను. మనకి గరం మసాలా వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, స్మెల్ అంత బాగా వస్తుందండి. సో ధనియాల పొడి 2 స్పూన్స్ దాకా వేసుకున్నాను. వేసి ఇలా బాగా మిక్స్ చేసుకొని మనకు వాటర్ అనేది ఎంత కావాలో రైస్కి చూసి అంత వాటర్ యాడ్ చేసి బాగా ఉడికించుకున్నట్లయితే చికెన్ అనేది బాగా బాయిల్ అవుతుందండి. ఇంకా వాటర్ కానీ బాగా బాయిల్ అయ్యేంత వరకు మనం లిడ్ క్లోజ్ చేసి పెట్టాలి. ఇలా లిడ్ క్లోజ్ చేసిన తర్వాత చూడండి మనకు వాటర్ అనేది బాయిలింగ్కి వచ్చేసింది. సో మళ్ళీ వాటర్ మనం చెక్ చేసి చూసుకున్నాను. ఇలా బాయిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ అనేది యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ బాయిలింగ్కి వచ్చినప్పుడు మనం రైస్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి మిక్స్ చేసి మనం పేస్ట్ అనేది చెక్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసి అడుగంటిన మసాలా మొత్తాన్ని బాగా మిక్స్ చేసి పేస్ట్ అనేది చెక్ చేసుకొని ఏదైనా సరిపోలేదంటే మనం ఉప్పు, కారం కానీ మసాలాస్ కానీ ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. వేసి ఇలా రైస్ వేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేసి పెట్టుకున్నట్లయితే ఇంకా 20 minutes 30 minutes కల్లా డమ్ అయిపోతుంది. సో మన రైస్ అనేది రెడీ అయిపోయిందండి. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్.